అండి ఈరోజు మటన్ గ్రేవీ కర్రీ ఎలా తయారు చేయాలో చెప్తాను. చాలా టేస్టీగా మసాలా టేస్ట్, ఎంతమంది గెస్ట్లు వచ్చినా చక్కగా ఇంత గ్రేవీగా మనం వండి పెట్టచ్చు. మటన్ అనేది కొంచెం మనకి కర్రీ అనేది తక్కువగా అవుతుంది కాబట్టి ఈ విధంగా చేస్తే కర్రీ అయితే ఎంతమంది అతిథులు వచ్చినా ఖచ్చితంగా వాళ్ళకి సరిపోయే విధంగా పెట్టుకోవచ్చండి. ఫస్ట్ మటన్ అయితే శుభ్రంగా వాష్ చేసుకొని ఇందులో పసుపు, కారం, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మకాయ రసము, అదేవిధంగా కొంచెం పెరుగు వేసేసి దీన్ని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాగా ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోండి. తర్వాత దీంట్లోకి మసాలా పేస్ట్ గురించి ధనియాలు, జీలకర్ర, అదేవిధంగా జాపత్రి, దాల్చిన చెక్క, 2 లవంగాలు, యాలకులు, గసగసాలు, జీడిపప్పుని లైట్గా ఫ్రై చేసుకొని దీన్ని చల్లారబెట్టుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలో ఆయిల్ వేసి దీంట్లోని ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మగ్గించుకోండి. మరి ఎక్కువ వేగన అవసరం లేదండి. ఇప్పుడు దీన్ని కూడా చల్లారబెట్టుకొని మిక్సీ పెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇదే ఉల్లిపాయలు వేపిన గిన్నెలోనే మటను నానబెట్టి ఉంచుకున్నాం కదండి, అది ఆయిల్ వేసి దీంట్లో మగ్గించండి. ఇందులోనే టమాటా, పచ్చిమిర్చిని కూడా వేసి మగ్గించుకోవాలి. మటన్ ఉడికే టైంలోనే మనకి టమాటా కూడా మెత్తగా ఉడికిపోతుందండి. ఈ మటన్లోంచి వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్తోనే మొత్తం మెత్తగా ఉడికిపోతుంది. చూసారు కదా, ఆయిల్ కూడా సెపరేట్ అయింది. ఇప్పుడు దీంట్లో కిందక మనం రెడీ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ కొని వేపుకోవాలండి. మరి ఎక్కువసేపు వేపనవసరం లేదు. ఇది బాగా వేగి కొంచెం ఆయిల్ పైకి వస్తే సరిపోతుంది. అప్పటి వరకు వేపుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత దీంట్లోకి ఇందాక మనము రెడీ చేసుకున్న గరం మసాలా పేస్ట్ కూడా వేసేసుకొని దీనైతే బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఇందులోకి నేను కొంచెం పచ్చి జీడిపప్పే వేస్తున్నానండి. వేసేసి దీంతో పాటు కలిపేయాలి. అంటే మనం ఫస్ట్ ఉల్లిపాయలు పేస్ట్ చేసుకున్నాం కదండి, అందుకే ఉల్లిపాయ తప్పకుండా ఇలా వేస్తున్నాను. మీ దగ్గర పెద్ద కుక్కర్ ఉంటే కనుక పెద్ద కుక్కర్లోని ప్రాసెస్ అంతా చేయండి. నా దగ్గర పెద్ద కుక్కర్ లేపడం వల్ల ఈ చిన్న కుక్కర్లో మళ్ళీ దీన్ని వేసుకొని దీంట్లోకి వాటర్ వేసి, సాల్ట్ వేసి, కొత్తిమీర, కరివేపాకు వేసుకొని మూత పెట్టేసి ఒక 5-6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకున్నాను. లాస్ట్లో మటన్ మసాలా వేసాను. అంతేనండి, గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. లాస్ట్లోనే ఇంకా వాటర్ ఎక్కువగా ఉంటే మనము హై ఫ్లేమ్ మీద ఉడకబెట్టుకుంటే దగ్గరికి సరిపోతుంది. నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నా ఛానల్ ఫాలో అవుతా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.